ఏడేళ్ల చిన్నారిని చిదిమేసిన కులవర్ధన్ లాంటి బ్రతుకు బ్రతకద్దు, అతని లాంటి చావు కూడా ఎవరికి రావద్దు. రాక్షసుడిలా చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నరరూప రాక్షసుడు చివరకు నీచమైన చావు చచ్చాడు. అసలు ఎందుకీ బతుకు? తాను దుర్మార్గుడై ఓ కుటుంబాన్ని నాశనం చేయడం ఎందుకు? ముద్దులొలికే చిన్నారిపై మృగంలా లైంగిక దాడి చేయడం ఎందుకనేది అందరి మదిని తొలిచే ప్రశ్న. మదనపల్లికి చెందిన 7 ఏళ్ల చిన్నారి 2వ తరగతి చదువుతోంది. అయితే సోమవారం బడికి సెలవు. చిన్నారి తల్లేమో పనికెళ్ళింది, తండ్రి ఇంటి దగ్గరే ఉన్నాడు. అయితే తల్లి కలత చెందిందో, తన చిట్టి కూతురు గుర్తొచ్చిందో కానీ తన భర్తకు ఫోన్ చేసింది. పని దగ్గర నుంచే తన ఫోన్ తీసుకుని హడావిడిగా 4:30 గంటలకు కాల్ చేసింది. పాప ఏం చేస్తుందని అడిగింది. ఇంట్లో లేదని చెప్పాడు భర్త. స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళిందన్నాడు. కానీ తల్లి ఫోన్ చేసిన సమయానికి ఆ బంగారు తల్లి ఓ పంది లాంటి మృగం చేతిలో నరకం చూస్తోందని ఎవరూ ఊహించలేదు. అయితే భర్త కాన్ఫిడెంట్ గా చెప్పడంతో ఆమె మనస్సు కంగారు పడలేదు. సరే, మధ్యాహ్నం అన్నం తినదా అని అడిగింది. నాతో పాటే తినద్ది, ఆడుకోవడానికి వెళ్ళిందని చెప్పడంతో సరేనని ఊపిరి పీల్చుకుంది. కానీ తల్లి పని నుంచి ఇంటికి వచ్చేసరికి కూడా తన కూతురు కనిపించలేదు. నవ్వుతూ ఎదురొచ్చే బంగారు తల్లి ఇంకా ఎందుకు రాలేదని బయటికెళ్లి చూసింది. ఎక్కడా కనిపించలేదు. భర్తను గట్టిగా మందలించడంతో తను కూడా బయట వెతకడం మొదలు పెట్టాడు. పాప స్నేహితురాళ్ళ ఇంట్లో చూశారు. తమ దగ్గరకు రాలేదని చెప్పారు. ఎంతసేపటికి రాలేదు, ఎక్కడా కనిపించలేదు. దీంతో భయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే గాలింపు చర్యలు మొదలు పెట్టారు. పాప ఆచూకీ తెలిస్తే చెప్పాలని వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టారు. అయితే ఎదురింట్లో ఉండే కులవర్ధన్ నీచుడని తెలిసినా కూడా 7 ఏళ్ల పాపను వాడేం చేస్తాడులే అనుకున్నారు. కానీ అతనికి నేర చరిత్ర ఉంది. మద్యం తాగి ఆడవాళ్లతో తప్పుగా ప్రవర్తించిన ఘటనలున్నాయి. పైగా గంజాయికి బానిసయ్యాడు. కొన్నాళ్ల క్రితం జరిగిన గొడవల్లో కొడవలితో ఓ వ్యక్తిపై దాడి చేశాడు కులవర్ధన్. అతనిపై కేసు నమోదైంది. అలాగే 2 మహిళలు కూడా అతని మీద కేసులు పెట్టారు. కానీ కులవర్ధన్ మహా నీచుడు. తన మీద పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిని బెదిరించడంతో తమ కంప్లైంట్స్ ను వెనక్కి తీసుకున్నారు. అయితే రాత్రి 1 గంట దాటిన తర్వాత పోలీసులు కులవర్ధన్ ఇంటికి వెళ్లారు. తలుపు కొట్టారు. కానీ ఎంతకీ తలుపు తీయలేదు. ఎందుకంటే నేరం చేసింది ఆ నీచుడే కాబట్టి. పోలీసులు కిటికీలో నుంచి చూశారు. కులవర్ధన్ పడుకొని ఉన్నాడు. అయితే సాధారణ నిద్రేమో అనుకున్నారు పోలీసులు. కానీ బాలిక తాత మొదటి నుంచి ఒకటే మాట చెబుతున్నాడు. తాను చూసినప్పుడు కులవర్ధన్ పాపతో మాట్లాడుతున్నాడు. అప్పుడే చిన్నారిని చివరిసారిగా చూశానని చెప్పాడు. ఇక ఎక్కడా కూడా ఆ పాప ఆచూకీ దొరకపోవడంతో కులవర్ధన్నే అంతా అనుమానించారు. ఉదయం 7 గంటలకు ఇంటికి తాళం వేసి ఉంది. అంటే కులవర్ధన్ పారిపోయాడు. పోలీసులు ఇంటి తాళం బద్దలు కొట్టి చూశారు. ఇంట్లో ఒక నీలి రంగు డ్రమ్ ఉంది. దానిపై కొద్దిగా మూత తీసి ఉంది. దాన్ని తీసి చూడగానే ప్రతి ఒక్కరి గుండె బద్దలైంది. ఏ తల్లి తండ్రి తమ బిడ్డలను చూడలేని స్థితిలో చూశారు. ఆ చిన్నారి నీళ్లలో తేలియాడుతూ విగత జీవిగా ఉంది. కాళ్ళు చేతులు విరిచేసి నీచుడు డ్రమ్ములో కుక్కాడు. అక్కడ బాలిక మృతదేహాన్ని చూసిన వారు కన్నీళ్లు పెట్టకుండా ఉండలేకపోయారు. కులవర్ధన్ను అన్నా అని పిలిచేది చిట్టి తల్లి. అయినా ఆ గంజాయి రాక్షసుడు చిన్నారిని అనుభవించాలనుకున్నాడు. మాయ మాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు. పందిలా బలిసిన ఆ కుక్క చేతిలో ఆ చిన్నారి బలం ఎంత! కానీ చివరికి తప్పిపోయి ప్రాణాలతో ఉంటుందని ఆశపడ్డ తల్లిదండ్రులకు తమ ఇంటి ఎదురుగా ఉన్నవాడే చంపేశాడని తెలిసి రోధించిన తీరు అంతా ఇంత కాదు. రాత్రి సమయంలో పోలీసులు తలుపులు తెరిచి ఉంటే అప్పుడే పాపను చూస్తుండేవారు. కానీ అప్పటికే చనిపోయింది చిట్టి తల్లి. ఇక్కడ నమ్మకం అందరినీ మోసం చేసింది. వాడు వెధవని అందరికీ తెలుసు. కాకపోతే చిన్నారులను కూడా అత్యాచారం చేస్తాడని ఎవరూ ఊహించలేదు. అయితే నిందితుడిని తమకు అప్పగించాలని స్థానికులు ఆందోళనకు దిగారు. అప్పటి వరకు చిన్నారి మృతదేహాన్ని తీసుకెళ్లమని పోలీసులకు తేల్చి చెప్పారు. చివరకు బాలిక తండ్రితో హోంమంత్రి అనిత ఫోన్ లో మాట్లాడారు. మృతదేహానికి శవ పరీక్ష చేస్తేనే హత్య ఎలా జరిగిందో తెలుస్తుంది. ఆ తర్వాత చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అనిత హామీ ఇచ్చారు. మరోవైపు డిఐజీ కోయ ప్రవీణ్ మదనపల్లెకు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. చిన్నారిపై అత్యాచారం చేసి డ్రమ్ములో ముంచి చంపాడని ప్రకటించడంతో అందరూ వణికిపోయారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు. మరి ఇంతకీ ఎవరి కులవర్ధన్? ఇతను తల్లి అంజమ్మతో కలుస్తుంటున్నాడు. అతని తల్లి స్కూల్లో ఆయాగా పనిచేస్తుంది. ఇతను మొదటి నుంచి కూడా జులాయిగా తిరుగుతున్నాడు. గంజాయికి అలవాటు పడి నేరాలు కూడా చేసేవాడు. అతని మీద కేసులు కూడా ఉన్నాయి. అయితే అతని బెదిరింపుల కారణంగా కేసు పెట్టిన మహిళలు కూడా వెనక్కి తీసుకున్నారని తెలుస్తోంది. ఆ సమయంలోనే పోలీసులు హెచ్చరించి ఉండాల్సింది, కౌన్సిలింగ్ ఇచ్చి ఉండాల్సిందనేది అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇలాంటి జులాయి వెధవల గడికి ఎన్ని కౌన్సిలింగ్లు ఇచ్చినా దండగే. ఇక నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారని అందరూ భావిస్తున్నారు. అయితే అప్పుడే కనసాని వారి పల్లె చెరువులో బుధవారం ఉదయం శవమై కనిపించాడు. స్థానికుల సమాచారంతో పోలీసు బృందాలు కులవర్ధన్ మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీశారు. అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. రక్షక్ వాహనంలో తరలిస్తుండగా తప్పించుకున్నాడని ఎస్వి ధీరజ్ మీడియాకు తెలియజేశారు. అతను తాను చేసిన తప్పును అవమానంగా భావించి తలెత్తుకోలేక ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే కులవర్ధన్ మృతదేహానికి మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం జరిగింది. కుక్క చావు చచ్చిన కులవర్ధన్ ను కనీస
కనీసం చివరి చూపు చూసేందుకు కూడా ఎవరు రాలేదు. కన్న తల్లి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. అతని సోదరికి ఫోన్ చేస్తే తమకు వాడికి సంబంధమే లేదని చెప్పింది. స్నేహితులు కూడా ఆ నీచుడి మొహం చూసేందుకు కూడా ఇష్టపడలేదు. అనాథ శవంలాగా మిగిలిపోయాడు. ఎవరు అతని శవాన్ని కూడా తీసుకెళ్లేందుకు రాలేదు. మదనపల్లి మున్సిపల్ సిబ్బంది అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకీ నీ చెప్పు పని, ఎందుకీ విలువలు లేని చావు? అయితే ఇక్కడ ఓ విషయం అందరి మనసులోనూ తెలుస్తోంది. గతంలో ఓ చిన్నారిని తోటలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడుతున్న ఓ వృద్ధుడు కూడా పోలీస్ కస్టడీ తర్వాత చెరువులో శవమయ్యాడు. ఇప్పుడు సరిగ్గా ఈ చిట్టి తల్లిని చంపిన దుర్మార్గుడు కూడా చెరువులో శవమై తేలాడు. 2 చోట్ల పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నట్లే చెప్పారు. అయితే చిన్న పిల్లలపై దారుణాలకు పాల్పడితే ఎవరైనా సరే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. తప్పు చేసి జైల్లో చెప్పకూడదు తింటామంటే ఊరుకోము, చెరువులో శవాలై తేలుతారని పరోక్షంగా హెచ్చరిస్తుందా అనేది అందరి మనసులో ఉన్న ప్రశ్న. కానీ జవాబు మాత్రం ఇదేలా ఉంది. ఎందుకంటే ఇది రెండో ఘటన. మరోవైపు నరరూప రాక్షసుడు కులవర్ధన్ చచ్చాడని తెలియగానే స్థానికులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఆ నీచుడిని చూస్తేనే తమకు భయం వేసిందని స్థానిక మహిళలు చెబుతుండడం విశేషం. ఏదేమైనా ఏ చిన్నారికి ఇలాంటి పరిస్థితి రాకూడదంతే. తల్లిదండ్రులకు కూడా ఇలాంటి కష్టం కల్లో కూడా ఊహించుకోవద్దనేది వాస్తవం. ఎంతో భవిష్యత్తున్న చిన్నారిని చిదిమేసి తాను కూడా చచ్చిపోయాడు. ఆ తల్లిదండ్రులకు తీవ్ర శోకాన్ని మిగిల్చాడు. మరి చిన్న పిల్లలను కూడా తప్పుడు కళ్ళతో చూసే వారికి ఎలాంటి శిక్ష వేయాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ముద్దాయికి వెళ్ళి మనం డోర్ బ్రేక్ చేసి చూసినప్పుడు ముద్దాయి అండ్ పక్కనే డ్రమ్లోని చనిపోయిన పాప కూడా శవం కూడా లభ్యమైంది. ఆ టైంలోని చుట్టుపక్కల ఒక 50 మంది గ్రామస్తులంతా కూడా గుమిగూడి ఇతన్ని చంపడానికి ప్రయత్నించే సమయంలో మనమే రక్షక వెహికల్ని లో పెట్టి ముద్దాయిని అతన్ని తీసుకోవడం జరిగింది. మళ్ళీ అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా హెవీగా డెవలప్ అవడం వల్ల, హైవే కూడా బ్లాక్ అవడం వల్ల మనకి ఆ రక్షక వెహికల్ స్టాఫ్ని కూడా తిరగడం జరిగింది. అక్కడ ఒక డ్రైవర్ మాత్రమే ఉండడం జరిగింది ముద్దాయితో పాటు. ఆ సమయంలో అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది మార్నింగ్ టైం. తర్వాత ఒక 2 టీమ్స్ పెట్టి వెచ్చించాం, కానీ హౌవర్ రిజల్ట్ దొరకలేదు. ఈరోజు ఇలా నిన్న జరిగిన ఆందోళనలో కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాక్టివ్గా పాల్గొన్నాయి అనేది ఒక జరుగుతుంది. అది ఎంతవరకు అంటే ఆల్రెడీ ఎవరైతే ఇదంతా ఇష్యూని పొలిటిసైజ్ చేశారో, లేదంటే ఇది ఒక రాంగ్ ధోరణి వైపు తీసుకున్నారో వాళ్ళందరి మీద కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. ఏదైతే పాపకి జరిగిన అఫెన్స్ అనేది చాలా దురదృష్టవశాత్తు హింసించాల్సిన క్షణంలో ఇది వాళ్ళ ఓన్ పొలిటికల్ మైలేజ్తో, లేదంటే వాళ్ళ ఓన్ ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ కోసం వాడుకున్న వాళ్ళందరి మీద కూడా మనం కేసు రిజిస్టర్ చేస్తాం అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకుంటాం.